హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన క్లాస్ వచ్చేసి ఎంటరింగ్ టెక్స్ట్ అండ్ సెల్ఫ్ ఫార్మాటింగ్ అండ్ నెంబర్ ఫార్మాటింగ్. మనం ఈరోజు ఈ 3 టాపిక్ గురించి అయితే నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే మనం ఎక్సెల్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఎక్సెల్ అయితే ఓపెన్ చేసాం. ఫస్ట్ అయితే మనం ఎంటరింగ్ టెక్స్ట్ అంటే మనం బేసిక్ లెవెల్ నుంచి వెళ్తున్నాం కాబట్టి మన సెకండ్ టాపిక్ వచ్చేసి ఎంటరింగ్ టెక్స్ట్. ఓకే, సెల్స్లో టెక్స్ట్ ఎంటర్ చేయాలి. నేమ్, ఏరియా, ఐటెం, అమౌంట్. ఇక్కడ మనం ఏరియా అని అనుకోవచ్చు ఆర్ సంథింగ్ విలేజ్. ఓకే, మన టెక్స్ట్ అయితే మొత్తం ఫుల్గా ఎంటర్ చేసుకున్నాం. నేమ్ వచ్చేసి glasses, 400 covers, 300 again TV 3000. ఓకే, ఇది మనం ఎంటర్ చేసుకున్న టెక్స్ట్. ఇక్కడ నేను ఒక టేబుల్ ఫార్మేట్లో అంటే ఇప్పుడు ఈ టెక్స్ట్ మనం చూస్తుంటే అంత నీట్గా అంత అందంగా అయితే ఏం కనపడట్లేదు. దీన్ని మనం కొంచెం అందంగా కొంచెం నీట్గా టేబుల్ ఫార్మేట్లో కనపడాలి అంటే ఫస్ట్ నేను ఏం చేయాలి? ఈ నేము, ఏరియా, విలేజ్, ఐటమ్, అమౌంట్. ఇప్పుడు ఈ 4 సెల్స్ నేను ఒకేసారి సెలెక్ట్ చేశాను. ఓకే, ఈ 4 సెల్స్ ఒకేసారి సెలెక్ట్ చేయాలంటే షిఫ్ట్ సైడ్ యారో, ఇలా 4 సెల్స్ సెలెక్ట్ చేసి దీన్ని నేను బోల్ట్ అప్లై చేస్తున్నా. సో హోమ్ అనే మెనూలో బోల్ట్ అనే రిబ్బన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. అది కొంచెం బోల్ట్గా కనపడుతుంది. అంటే ఈ కింద ఉన్న టెక్స్ట్ కంటే ఆ పైన టెక్స్ట్ కొంచెం హైలైట్గా కనపడుతుంది. అలా హైలైట్గా కనపడాలి అంటే మనం ఇలా బోల్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, వీటికి కొంచెం అట్రాక్టివ్గా అంటే ఇది హెడ్డింగ్కు అని కొంచెం కనపడాలి అంటే ఇక్కడ కలర్ అంటే హోమ్ అనే మెనూ బార్లో ఇక్కడ రిబ్బన్ ఉంది, కలర్ క్లిక్ చేసా. సో అది కలర్ అయింది. ఓకే, ఇప్పుడు కొంచెం అంటే ఇందాకడ మీద కొంచెం బెటర్గా కనిపిస్తుంది ఇక్కడ టెక్స్ట్ అనేది. సో దీన్ని ఇంకా బెటర్గా ఇంకా నీట్గా చూపించాలి అంటే సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేయడానికి షార్ట్ కట్ ఒకటి వాడచ్చు. కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే టెక్స్ట్ అంతా సెలెక్ట్ అవుతుంది. లేదు, ఇంకొకటి షిఫ్ట్ సైడ్ యారో, షిఫ్ట్ కంట్రోల్ డౌన్ యారో. మనకి టెక్స్ట్ అంతా ఒకేసారి సెలెక్ట్ అయిపోయింది. లేదు, నాకు ఇంకో వే కూడా కావాలి. షిఫ్ట్ సైడ్ యారో, షిఫ్ట్ అలా పట్టుకొని మనకి డౌన్ యారో క్లిక్ చేయండి. 1 by 1 అలా వస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి నేను టేబుల్ ఫార్మేట్ అప్లై చేయాలనుకుంటున్నా, టేబుల్ కింద క్రియేట్ చేయాలనుకుంటున్నా. హోమ్ అనే మెనూ బార్లో రిబ్బన్లో ఇక్కడ టేబుల్ ఇది చూసారా, ఈ బాక్స్, దీని మీద సైడ్ యారో మీద క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. మీకు బాటమ్ బార్డర్ కలితే బాటమ్ బార్డర్, ఇలా సంథింగ్ టాప్ లెఫ్ట్ రైట్, అలా నో బార్డర్ అయితే నో బార్డర్. ఇక్కడ మనకి ఏం కావాలి? ఆల్ బార్డర్స్ మీద క్లిక్ చేసా. ఓకే, ఆల్ బార్డర్స్ మీద క్లిక్ చేసిన అదొక టేబుల్ ఫార్మేట్లోకి మారింది. ఇక్కడ మనకు ఒక టేబుల్ ఉంది, ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి? నేమ్స్ ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి, ఐటమ్ ఉంది, అమౌంట్ ఉంది. సో దీన్ని ఇంకా అంటే ఇప్పుడు రాజమండ్రి ఉంది, సగమే కనపడుతుంది. వాషింగ్ మిషన్ ఉంది, సగమే కనిపిస్తుంది. దీన్ని సెల్ కొంచెం ఎక్స్టెండ్ చేయాలనుకోండి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ప్రెస్ చేసి సైడ్కి లాగండి. వచ్చిందిగా, మనకి ఇంకా కావాలి. ఓకే, సరిపోయింది. ఇది కూడా సరిపోయింది. ఇలా మనం క్లిక్ చేసుకుని సైడ్కి లాక్కోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అంటే దీన్ని ఇంకా కొంచెం
కంట్రోల్ ఏ, నాకేం కావాలి ఇంకా అవుట్ సైడ్ బార్డర్ థిక్ కావాలి. సో ఇదొక టేబుల్, ఇందులో ఇది అని చెప్పి కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ టోటల్ అమౌంట్ వేద్దాం. దీనంతటిని ఇలా పట్టుకుని కిందకి లాగిన తర్వాత ఆల్ట్ ఈక్వల్ టు కొట్టండి. వచ్చేసిందా కింద టోటల్ అమౌంట్? దీన్ని కొంచెం హైలైట్ చేయడానికి కంట్రోల్ బి. ఇది మనకి అంత అంటే ఇప్పుడు నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మళ్ళీ కౌంట్ చేయాలంటే ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోవాలి, 1s 10s 100s లైక్ దిస్. ఓకే, దీనికి మనం అంటే కామాస్ నెంబర్ ఫార్మాటింగ్ అనమాట. ఇప్పుడు దీనికి కామాస్ యాడ్ చేసాం అనుకోండి, మనం ఆ నెంబర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఉంటుంది అనమాట, అంటే ఇబ్బంది పడకుండా. ఇంకో ఇక్కడ కామాస్ చూసారా, చూసారా, జీరోస్ యాడ్ అయినాయి. ఇప్పుడు 25,000 20,000 20,000 100 5,000 ఇలాగ నెంబర్స్ అనేవి ఈజీగా తెలుస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏమైంది, ఎక్స్ట్రా జీరోస్ వచ్చాయి. ఈ జీరోస్ని మనం తీసేయాలనుకుంటే ఇక్కడ జీరో అని చూసారా, దీని మీద ప్రెస్ చేయడం, సింగిల్ టిక్, 2 జీరోస్ వెళ్ళిపోయినాయి. లేదు నాకు డబుల్ డిజిట్ కావాలి, బ్యాక్. ఓకే, లేదు నాకు ఇది సరిపోద్ది అనుకుంటే కనుక ఇలా తీసుకోండి. ఓకే, ఇప్పుడు మొత్తం ఎంత అయింది ఖర్చు, 1,11,000 ఖర్చు పెట్టారు వీళ్ళు మొత్తం. సంథింగ్ ఏరియాలో సంథింగ్ ఏదో బై చేశారు, ఇది వాళ్ళకి అయిన ఖర్చు ఇది. ఓకే, ఇక్కడ ఇంకా మన ఏంటంటే సెల్ ఫార్మేటింగ్, ఇది సెల్ ఉంది. ఇప్పుడు ఇంకోటి డాలర్స్. మన వీడియోలో అంత అనేది ఎక్కువైపోతుంది కాబట్టి మనం మిగిలిన వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం.